హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు అమ్మవారి కృపతో లలిత సహస్రనామంలో మొదటి 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకుందాం. మొదటి శ్లోకం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. శ్రీమాత సృష్టికే జగన్మాత అయిన అమ్మ, శ్రీ మహారాజ్ఞి శుభప్రదమైన గొప్పదైన తల్లి ఆ రాణి అని అర్థం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారి శ్రేష్టమైన ఆసనంతో అధిష్ఠించింది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చిదగ్నికుండ సంభూత చైతన్యం అనే అగ్నిజ్వాలల నుంచి వెలువడిన అమ్మ. సంభూత అంటే ఆవిర్భవించింది. దేవకార్య సముద్యత దేవతల యొక్క కార్యములు నిర్వర్తించడం కోసం అమ్మవారు ఆవిర్భవించారు. మళ్ళీ మొదటి శ్లోకం చెప్తాను. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇప్పుడు రెండో శ్లోకం. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారం కుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభ 1000 సూర్యకిరణులచే సమానమైన కాంతి కలిగినది ఆ అమ్మ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. బాహువులు అంటే సంస్కృతంలో చేతులు అని అర్థం. చతుర్బాహు సమన్విత 4 చేతులు కలిగినది అమ్మ అని అర్థం. రాగస్వరూప పాసాఢ్య ప్రేమతో అమ్మవారు భక్తుల్ని తన వైపు తీసుకుంటుంది. రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారం కుశోజ్వల మనలో ఉన్న చెడ్డతనాన్ని పారద్రోలి మనని మంచిగా ఆ భక్తి వైపు నడిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఈ శ్లోకం వినండి. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారం కుశోజ్వల. ఇప్పుడు మూడో శ్లోకం. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. మనోరూపేక్షు కోదండ మనస్సును రూపంగా కలిగి చెరుకు విల్లును ధరించిన అమ్మ. పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రలను తన బాణములుగా ధరించినది. పంచతన్మాత్రలు అంటే ఏంటి? స్పర్శ, శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు ఇవన్నీ పంచతన్మాత్రలుగా మనం తెలుసుకున్నాం. ఆ పంచతన్మాత్రలని అమ్మవారు తన బాణాలుగా ధరించింది. పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల తన వెలుగుతో జగతంతరికి వెలుగునిస్తుంది ఆ అమ్మ అని అర్థం. ఈరోజు మనం లలిత సహస్రనామంలో మొదటి 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఆ 3 శ్లోకాలు మనం రివైజ్ చేద్దాం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాంకారం కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల.
అందరికీ నమస్కారములండి. ఈరోజు నేను లలితా సహస్రంలో 3 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మళ్ళీ మనం తర్వాత 3 శ్లోకాలు వాటి యొక్క అర్థాలు వీడియోలతో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదము. ఓం శ్రీ లలితాదేవ్యై నమః.